హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ సునీల్ మద్దాల. బాలినేని ఎలక్షన్ కమిషన్ బాగా బాధ పెడుతున్నాడండి. మన మామూలుగా కాదు, బాలినేని వైసీపీ నాయకుడు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి ఎవరైతే ఉన్నారో ఆయన ఎలక్షన్ కమిషన్ని బాగా ఇబ్బంది పెడుతున్నాడు అనమాట, బాధ పెడుతున్నాడు అనమాట. ఎందుకన్నాడు ఈ మాట? తలపోటుగా మారాడు బాలినేని ఎలక్షన్ కమిషన్గా అనవచ్చు. ఎందుకంటే ఏదైతే బాలినేని కోర్టులో తన పిటిషన్ వేశాడో అప్పటి నుంచి ఎలక్షన్ కమిషన్కి ముచ్చెమట్లు పడుతున్నాయని చెప్పాలా, లేదా ముప్పు తెప్పలు పడుతున్నారని చెప్పాలా. ఎందుకంటే తన నియోజకవర్గంలో జరిగిన ఏదైతే ఎలక్షన్ జరిగిందో, తన నియోజకవర్గంలో జరిగిన ఎలక్షన్లో ఏదైతే ఈవీఎంలు ట్యాంపరింగ్ అనేది జరిగినాయి కాబట్టి నాకు రీకౌంటింగ్ కానీ ఆ రీవెరిఫికేషన్ కానీ నాకు చేయాలి ఖచ్చితంగా అనేది కనుక కోర్టును ఆశ్రయించడం జరిగింది. కోర్టు ఏం చెప్పింది? కాబట్టి ఎలక్షన్ కమిషన్కి ఆయన ఏదైతే అన్నాడో దాని నిమిత్తం అతనికి అది మీరు ఖచ్చితంగా చెయ్యాలి, కాబట్టి 100% మీరు రీవెరిఫికేషన్ అనేది చేయాలి. అలాగే చేయాలని చెప్పిన తర్వాత ఎలక్షన్ కమిషన్, కోర్టు చెప్పింది ఒక మాట, ఎలక్షన్ కమిషన్ చేసింది ఒక పని. ఏదైతే ఈవీఎంలు అలాగే వీవీప్యాట్లు ఉన్నాయో వాటిని మీరు ఒకసారి చెక్ చేసి అవన్నీ మళ్ళీ చేయండి అని అంటే కనుక, ఏది రీకౌంటింగ్ చేయండి అని అంటే, అదేటికి ఎలక్షన్ కమిషన్ ఏం చేసింది? మార్క్ పోలింగ్ చేస్తాం మేము అంటే, కోర్టు చెప్పింది ఒకటి, ఎలక్షన్ కమిషన్ చేసింది ఒకటి. మార్క్ పోలింగ్ అనేది చేస్తామని చెప్పేసి, మార్క్ పోలింగ్ అంటే ఏంలా, వచ్చిన వాళ్ళని ఆ వీవీప్యాట్లలో ఈవీఎంలో ఆ పేరు సరిగా వస్తుందా లేదా, వీవీప్యాట్లో స్లిప్ వస్తుందా లేదా అనేది మాత్రమే చూస్తారు. వీళ్ళు అడిగింది ఏంటి? అసలు ఆ ట్యాంపరింగే జరిగింది కదా, ట్యాంపరింగ్ జరిగినప్పుడు ఆ పేర్లు వస్తాయేంటి, ఏంటి గుర్తుకు తగ్గ పేరు వస్తే ఏంటి, రాకపోతే ఏంటి అనేది బాలినేని తరపున వాదిస్తున్న వాదన. మొత్తానికి ఎలాగైతేనండి, ఇంతకీ బాలినేని అడిగినట్టు చేయాలంటే వీవీప్యాట్లు లెక్కెట్టాలంట. మొత్తం రాష్ట్రం మొత్తం మీద కూడా జరగబోయేది ఇదే. ఏదైతే ఎక్కువ ఓట్లు దానికి దీనికి పొంతం లేకుండా జరిగినాయో, పోలింగ్ పర్సంటేజ్కి పోలైన ఓట్లకి పొంతం లేకుండా జరిగిందో దాని మీద సమగ్ర విచారణ చేయాలంటే కనుక వీవీప్యాట్లు లెక్కించాలి, ఆ స్లిప్పులు లెక్కించాలి. ఆ స్లిప్పులు లెక్కించాలంటే కనుక ఆ స్లిప్పులని ఎలక్షన్ జరిగిన 45 రోజుల వరకు అలాగే ఉంచాలి. ఎందుకంటే ఎవరో ఎప్పుడు మళ్ళీ నాకు కావాలి, రీకౌంటింగ్ కావాలి, లేకపోతే ఇలా కోర్టులో వేస్తే కనుక అప్పుడు లెక్కించడానికి అవి ఉంచాలి. 45 days ఉంచాలంటే అవి వీవీప్యాట్లు అవి స్లిప్లు. కాబట్టి వాటిని ఏం చేశారు? ఎలక్షన్ జరిగిన 10 రోజులకే డిస్ట్రాయ్ చేసేసారు, తగలబెట్టేశారు వాటిని. అసలు ఎక్కడ జరగని చోద్యం జరిగింది ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో. అదేంటిది? 45 రోజుల వరకు వాటికి టైం ఉంటుంది కదా, 45 రోజుల దాకా ఉంచకుండా 10 రోజుల్లోనే వాటిని డిస్ట్రాయ్ చేయడానికి గల కారణం ఏంటి? ఎందుకని తగలబెట్టేశారు అని అంటే కనుక ఉండి కోళ్ళు ఏం జరుగుతుందంటే వీటి మీద అనుమానాలు పెరిగిపోతున్నాయి భారీగా. అసలు ఇప్పటికే ఈవీఎంని ట్యాంపరింగ్ చేసి కూటమి ప్రభుత్వం ఏర్పడింది అనేది ఒక రకమైనటువంటి వాదన వినిపిస్తున్నారు వైసీపీలో. కాబట్టి దానికి అనుగుణంగానే అన్ని చర్యలు జరుగుతున్నాయి. ఏదైతే పోలింగ్ పర్సంటేజు అలాగే ఏదైతే ఓట్లు ఉన్నాయో వాటికి వీటికి పొంతం లేకపోవడం, 12.5 ఎంతో ఓట్లు తేడా రావడం, ఇవన్నీ కూడా ఒకదానికొకటి ఎలా అంటే అగ్నికి ఆజ్యం పోసినట్టు అనుమానానికి 100% ఇంకా ఎక్కువ అయ్యేటట్టుగా ఈ చర్యలన్నీ సాగుతున్నాయి. పైగా ఎలక్షన్ కమిషన్ ఒకటే ఏదైతే ఇతను ఎవరైతే కోర్టులో వేశాడో బాలినేని, ఏదైతే ఇతను అడుగుతున్నాడో అది చేయకపోవడం వల్ల, అంటే ఇతను అడిగినట్టుగా రీవెరిఫికేషన్ కానీ ఆ వీవీప్యాట్ల లెక్కింపు కానీ ఇవన్నీ ఏమీ చేయకుండా వాళ్ళు సొంత నిర్ణయాలు తీసుకోవడం, అంటే కోర్టు చెప్పిన తీర్పు కూడా వక్రభాష్యం పలుకుతూ వీళ్ళ సొంత నిర్ణయాలు తీసుకోవడం, ఇవన్నీ కూడా బాగా ఎక్కువ అవుతుంది. మళ్ళీ అలా చేయలేదని మధ్యలోనే ఆపేసి, నాకు ఇది కాదు, నాకు కావాల్సింది మార్క్ పోలింగ్ కాదు, నాకు వీవీప్యాట్ల లెక్కింపు కావాలి, ఈవీఎంలో చెక్కింగ్ కావాలి, నాకు ట్యాంపరింగ్ అయ్యింది అని మళ్ళీ కోర్టుకు వెళ్ళడం జరిగింది. మళ్ళీ ఏం చెప్తుంది కోర్టు తెలియదు. మొత్తానికైతే కనుక ఇలాగా ఈ రకంగా అయితే ఆంధ్రప్రదేశ్లో జరుగుతుంది. ఇది ఆంధ్రప్రదేశ్ కాదు, ఎంటైర్ మొత్తం ఇండియా అంతా కూడా ఈవీఎం ట్యాంపరింగ్లు జరిగినాయి అని అనడంలో ఆంధ్రప్రదేశ్ వైపే ఇండియా అంతా చూస్తుంది ఎందుకని ఈ కేసుతోటి. కాబట్టి ఈ కేసు ఎలా దీని ముగింపు వస్తుందో అర్థం కావట్లేదు. కానీ ఎందుకని ఎలక్షన్ కమిషన్ అడిగిన మాటకి డైరెక్ట్గా సమాధానం చెప్పకుండా అటు తిరిగి ఇటు తిరిగి అటు తిరిగి ఇటు తిరిగి ఎందుకు చెప్తుంది? చెప్పిన పని చేయకుండా వాళ్ళకి నచ్చిన పని ఎందుకు చేస్తున్నారు? 45 రోజులు ఉంచాల్సిన వీవీప్యాట్ల స్లిప్లు 45 రోజులు ఉంచకుండా 10 రోజుల్లోనే ఎందుకు డిస్ట్రాక్ట్ చేశారు? ఎందుకు కాల్ చేశారు? ఎలా ఒకటి కాదు రెండు కాదు, రోజు రోజుకి ఓ కొత్త రకమైనటువంటి అనుమానం వస్తుంది, రోజు రోజుకి ఒక కొత్త రకమైనటువంటి వాదన తెర మీదకి వస్తుంది. కాబట్టి నిజంగానే ఏమన్నా గోల్మాల్ జరిగిందా, నిజంగానే ఏదన్నా మోసం జరిగిందా?
ఇది ఎలా వెళ్తుంది ఏంటనేది ఇంకా తెలియదు. మొత్తానికి ఏదైతేనండి ఈ ఎలక్షన్ మీద ఒక రకమైన కంక్లూజన్కి అయితే రాలేకపోతున్నారు అనేది అయితే కనుక క్రిస్టల్ క్లియర్గా తెలుస్తుంది. చూద్దాం రానున్న రోజుల్లో ఈ ఈవీఎంల ట్యాంపరింగ్ ఎటు తిరిగి ఎటు మారుతుంది అనేది. చూస్తున్నా మీరు అందరూ కూడా మర్చిపోద్దు, ఒక లైక్ అయితే చేయండి, నాకు మోటివేషన్గా ఉంటుంది. అలాగే మన ఛానల్ పక్కాగా సబ్స్క్రైబ్ చేయండి. నిజాలే మీరేమనుకుంటున్నారనేది మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. నాతో పాటు నలుగురు చదువుతారు. థ్యాంక్ యూ వెరీ మచ్.